అందుకే పౌలు గారు అంటారు, పరుగు పందెంలో పరిగెత్తాలనుకున్న ప్రతి ఒక్కడు, గెలవాలనుకున్న ప్రతి ఒక్కడు మితంగా ఉంటాడండి. ఏ విషయంలో మితంగా ఉంటాడు? దేనిలో మితంగా ఉంటాడు? ఇవన్నిటిని గురించి మనం చూడాలి. కానీ ఇక్కడ మనము చేస్తున్నటువంటి ఈ పరుగు పందెం ఏదో కాదు, కానీ ప్రస్తుతం మనం చేస్తున్న ఈ భక్తి, మనం ఎదురిస్తున్న ఈ లోకము, మనం పొందుకోవాలని ప్రయత్నం చేస్తూ దేవుడికి భార్యగా మలచబడుతూ ఆయన రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నదే ఈ పరుగు పందెం. ఈ లోక సంబంధమైనటువంటి ధనార్జన కానీ, ఈ లోక సంబంధంగా ఏదో ఒక పని చేద్దామనో, గృహాన్ని కడదామనో, ఏదో ఒక దాన్ని ఎస్టాబ్లిష్ అంటే ఒక దాన్ని ఏర్పాటు చేద్దామనేది మనకు పరుగు పందెం కాదు. కానీ ఇది వేరే వారికి, అన్యులకు మరియు బయట జనులకు ఇది పరుగు పందెంగా ఉందేమో. మన పరుగు పందెం ఏంటంటే ప్రభు యొక్క సింహాసనం పైన కుడి పార్శ్వన కూర్చోవడం మన పరుగు పందెం. ఎందుకంటే నిత్యత్వంలో అనేక మంది కూర్చుంటారు. నిత్యత్వంలోకి చాలామంది వస్తారు. బుద్ధి కలిగిన వారు వస్తారు, బుద్ధి లేని వారు వస్తారు, వధువుకు సహాయం చేసిన వారు వస్తారు, 1,40,000 మంది వస్తారు. ఎసారో అనేకులు వచ్చి కూర్చుంటారు అక్కడ. కానీ అక్కడ ఇక్కడ కాదు, ఖచ్చితంగా మన టార్గెట్, మనము గురిపెట్టింది ఆయన యొక్క సింహాసనం కుడి పార్శ్వాన్నే. అక్కడి వరకు పరిగెత్తాల. అక్కడి వరకు పరిగెత్తడానికి అనేకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మన ప్రయత్నాలను బట్టి, మనము అధిగమిస్తున్న విషయాలను బట్టి మనం పొందుకునే కిరీటాలు ఆధారపడి ఉన్నవని చెప్తున్నాడు ఆయన. నువ్వు ఎంతలా పరిగెడుతున్నావు, ఏ ప్రణాళికలో పరిగెడుతున్నావు, ఏ వేగంతో పరిగెడుతున్నావు, నిజంగా మితంగా ఉండి పరిగెడుతున్నావా, గెలవడంలో కూడా ఏ స్థానంలో గెలుస్తున్నావు అన్న దాన్ని బట్టి నీ కిరీటాలు ఆధారపడి ఉన్నాయి.